ఒకటి కింద సేమ్ ఇట్లనే ఉంటుంది, అది నేను చూపిస్తాను. అంటే హ్యాండ్ మూవ్ పైన సముద్ర మదనం గణేష్ ఉంటాడు, అది కూడా బాలాపూర్ గణేష్ అనమాట. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఒకసారి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి లోపలికి వెళ్ళా. ఇక్కడ జనం చూడండి ఎట్లున్నారో, తిరునాళ్ళ మాదిరిగా ఉన్నారు. మనకి తిరునాళ్ళు అయితే చూడు అట్లా ఉన్నారు జనాలు. ఇక్కడ కొనుక్కోడానికి విగ్రహాలు చూడటానికి వచ్చారు. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి బుజ్జి బాలాపూర్ గణేష్ ఉన్నాడు. ఇక్కడ అంతా కలర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, కలరింగ్ అయితే అయిపోయింది. పైన మన సముద్ర మదనం కాన్సెప్ట్ అనమాట ఈ గణేష్. ఇది కూడా బుక్ అయిపోయింది ఆల్రెడీ. ఈ విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహం. ఒకసారి చూడండి బాలాపూర్ గణేష్. ఇది చోటా బాలాపూర్ అనమాట. ఇక్కడ చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో. ఒకసారి మనము గణేషులన్నీ ఇక్కడ దగ్గరలో ఉండే పెద్ద పెద్ద గణేషులు అయితే ఒకసారి చూద్దాం. ఫుల్ రష్ ఉన్నారు. ఇంకో గణేష్ రెడీ అవుతున్నారు. ఇక్కడ చూడండి పడగలు ఉన్నాయి. ఏ ఆకారానికి ఆకారం సపరేట్ తీసి పెట్టారు. ఇవన్నీ ఇంటికి వెళ్ళి సెట్ చేస్తారట వీళ్ళు. ఏ పార్ట్స్ తీశారు. చూడండి ఇవన్నీ కూడా సముద్ర మదనం కాన్సెప్ట్ కదా. ఆ గణేషుని ట్రాక్టర్లో పెట్టుకొని పోతారు కదా. ఇవన్నీ ఫిట్టింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇప్పు తీసుకొని ఆ గణేషుని కిందకి దింపి ఈ భాగాలన్నీ ఫిట్ చేసుకుంటారంట. అమ్మో కుక్కలు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సముద్ర మదనం కాన్సెప్ట్ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇదిగో ఇది పైన ఊగే పార్టు. అటు పక్క సముద్ర మదనంలో దేవతలు, ఇటు పక్క ఇది ఊగే పార్టు. వీళ్ళంతా దేవతలు. ఇది శేషనాగు పాము. ఈ సముద్ర మదనం కాన్సెప్ట్. ఇవన్నీ పార్ట్స్ అన్నీ మళ్ళీ వాళ్ళు క్రేన్లో పెట్టుకుంటారు, ట్రాక్టర్లో పెట్టుకొని మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత అన్నీ ఫిట్ చేసుకుంటారు పార్ట్స్ అన్నీ. చూడండి ఎంత పెద్ద. ఇంకొక బాలాపూర్ గణేష్ కూడా రెడీ అవుతున్నాడు. ఇది కూడా తొందరలోనే సేల్ అయిపోతుంది నాకు తెలిసి. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ ఫుల్ రష్ ఉంది. ఇదిగో ఇక్కడ పెద్ద హనుమంతుడు ఉన్నాడు. ఇది మీకు మెయిన్ అనమాట. ఆకాశపురి హనుమాన్ టెంపుల్ అంటారు. దాని వెనకాలే ఉంటుందండి ఇది. ఇక్కడ సైడ్ ఇయ్యరా భయ్య. ఇక్కడ చూడండి మనం ఇంకో గణేష్ని చూడటానికి పోతున్నాం. పెద్ద పెద్ద గణేషులు ఉంటారండి ఇక్కడ మన ఖైరతాబాద్, మన గూల్పేటలో. ఇక్కడ ఒక గణేష్ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఒక గణేష్ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బుజ్జి గణేశుడు ఉన్నాడు చూడండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. చిన్న గణేశుడు అనమాట. ఇక్కడ అన్ని విగ్రహాలే ఉంటాయండి, తయారు చేసుకుంటారు. చూడండి ఇదంతా క్రేన్ సిద్ధంగా ఉంది ఆ బాలాపూర్ గణేశుని లిఫ్ట్ చేయడానికి. ఇదిగో ఈ క్రేన్లో తీసుకెళ్తారనమాట బాలాపూర్ గణేశుని. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుందండి. ఎటుకోవాలో నాకే అర్థం కావట్లా. ఈ బాలాపూర్ గణేశుని దగ్గర జనాలు అయితే ఫుల్ రష్ ఉన్నారు. ఎటు పోవాలో కూడా నాకు అర్థం కావట్లా.